థ్యాంక్స్ గివింగ్ అంటే ప్రేమను పంచడం. మరి మీ మనసులో ప్రేమ ఎవరు చెప్పారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ గివింగ్ అంటే మనకి ఇఫ్ యూ రిలేట్ టు అవర్ ట్రెడిషన్స్ అండి, మన ఇండియాలో సంక్రాంతి ఫెస్టివల్ ఎలా చేసుకుంటామో హార్వెస్ట్ ఫెస్టివల్ అని, దానికి ఈక్వలెంట్గా వీళ్ళు ఇక్కడ హార్వెస్ట్ ఫెస్టివల్ థ్యాంక్స్ గివింగ్ రోజు చేసుకొని వాళ్ళ పంటలు హార్వెస్ట్ చేసుకొని యాజ్ పార్ట్ ఆఫ్ దట్ సెలబ్రేషన్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ యునైట్ అయ్యి ఒక చోట గ్యాదర్ అయ్యి సెలబ్రేషన్ చేసుకోవడానికి థ్యాంక్స్ గివింగ్ చేసుకుంటారు. సో థ్యాంక్స్ గివింగ్ ఆల్వేస్ మనకి ఇక్కడ వరకు వచ్చాము అని అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు థ్యాంక్ గాడ్ అండ్ అవర్ పేరెంట్స్. మన దేశానికి అండ్ ఈ దేశానికి మనకి ఆపర్చునిటీస్ ఇస్తున్న ఈ దేశానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ మనం వీళ్ళ సెలబ్రేషన్స్లో మనం అన్ని పాల్పంచుకుంటాం కాబట్టి వీళ్ళతో పాటు మనం కలిసి వీళ్ళ సెలబ్రేషన్స్ కూడా షేర్ చేసుకోవడంలో పాటుగా మనం ఇవాళ ఇక్కడ ఉన్నామండి. మీరు చెప్పండి, థ్యాంక్స్ గివింగ్ ఈరోజు ఇంతమందికి ఇలా ఇస్తూ ఉంటే అసలు ఆ ఫీలింగ్ అనేది ఇవ్వడంలోనే ఉంటుంది ఆనందం, తీసుకోవడంలో కన్నా. సో ఏం చెప్తారు? ఆనందం డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకంటే మనం ఎంత సంపాదిస్తున్నాం అనే దానికంటే మనం ఎంత సొసైటీకి హౌ మచ్ ఆర్ వి గివింగ్ బ్యాక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ థ్యాంక్స్ గివింగ్ సీజన్ ఎట్లనైతే మేము లాస్ట్ 8 years నుంచి చేస్తున్నామో వీఆర్ హ్యాపీ టు డూ ఇట్ ఎవ్రీ ఇయర్ బికాజ్ చాలామంది మనము ఇక్కడ కమ్యూనిటీ తీసుకుంటే వాళ్ళు కొంచెం గ్రాసరీ కూడా అఫోర్డ్ చేయలేని పరిస్థితి ఉన్నవాళ్ళు. సో మనము ఎంత తక్కువ ఇచ్చినా ఎంత ఎక్కువ ఇచ్చినాం అనేది కాదు, సొసైటీకి ఎంత ఇస్తున్నామా లేదా అనేది ఐ థింక్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో ఈ థ్యాంక్స్ గివింగ్ సీజన్ ఎవ్రీ ఇయర్ ఒక ట్రెడిషన్ నడుస్తుంది, అది ఇట్లనే కంటిన్యూ చేయాలి అని కోరుతున్నాము. అండ్ ఎనీబడి హూ ఆర్ విల్లింగ్ టు డొనేట్ టు పీపుల్ ఆర్ విల్లింగ్ టు టేక్ కేర్ ఆఫ్ people this Thanksgiving, it is very important to give back to the society. Thank you.